హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఈ న్యూ ఇయర్కి చాలా రెజల్యూషన్స్ అనుకున్నాం కదా, మీరు కూడా నాతో చాలా షేర్ చేశారు. ఏంటి మరి స్టార్ట్ చేశారా? నేనైతే స్టార్ట్ చేసేసాను. ఇవాళ January 1st నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తూ కొన్ని హెయిర్ కేర్ టిప్స్, హెల్దీ రెసిపీస్, అలాగే స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసం మన డీని ఎలా ప్లాన్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ 2025లో ఫస్ట్ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ అయితే 6 o'clockకి లేచాను. నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకోవడానికి. అందరూ న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ December 31st బాగా పార్టీలు చేసి సెలబ్రేట్ చేస్తుంటే నేను మాత్రం 31st రోజు ఇంతకుముందు వీడియో షేర్ చేశాను కదా, ఫ్యామిలీ బడ్జెట్ ప్లానింగ్. ఆ వీడియో షూట్ చేసి దాని మీద పడుకున్నాక దాన్ని ఎడిట్ చేసి థంబ్నెయిల్ ప్రిపేర్ చేసి దానికి కావాల్సిన SEO అంతా చేసి వీడియో స్కెడ్యూల్ చేసి పడుకునేసరికి 2 అయిపోయింది. ఇక అందుకే మార్నింగ్ 4కి అయితే ఇవాళ లేవడానికి కుదరలేదు. నేను ముందే ప్లాన్ చేసుకున్న, ఫస్ట్ అంటే ఇయర్లోనే ఫస్ట్ రోజు ల్యాప్టాప్ పట్టుకొని అర్లీ మార్నింగ్ నుంచి కూర్చోవడం వద్దు, కొద్దిగా పీస్ఫుల్గా స్టార్ట్ చేద్దాం ఇయర్ని అనేసి ముందు రోజు కొద్దిగా లేట్ అయినా కూడా అంతా ఫినిష్ చేసి పడుకున్నా. ఇంకా నాకు లేచిన దగ్గర నుంచి రిలాక్సింగ్గా ఇంటి పనులు ఏమేమి కావాలో ఆ రోజుకి ప్లాన్ చేసుకోవచ్చు అని. సో నేను ఇలా ముందు రోజే ప్లాన్ చేయగలిగాను కాబట్టి నా న్యూ ఇయర్ ఫస్ట్ డే అనేది చాలా రిలాక్సింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లేవగానే ఫస్ట్ థింగ్ వామ్ వాటర్ తాగేసి నేను యాజ్ యూజువల్ తీసుకునే పసుపు అలాగే వేపాకు ఈ చిన్న బాల్స్గా చేసి అయితే తీసుకున్నాను. దీని గురించిన బెనిఫిట్స్ అండ్ ఎందుకు తీసుకోవాలని డీటెయిల్ వీడియో ఆల్రెడీ షేర్ చేసి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా ఇప్పుడైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకు నార్మల్గా వింటర్లో డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఎస్పెషల్ ఎవరైనా డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ని ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నార్మల్గానే హెయిర్ ఫాల్ డాండ్రఫ్ లేదన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉంటే మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నేనైతే ఆమ్లా పౌడర్, నేను డీటాక్స్ డ్రింక్ కోసం అనేసి ఆమ్లా పౌడర్ తెప్పించుకునేది ఆర్గానిక్ది. ఈ ఆమ్లా పౌడర్లోంచి 1 టీ స్పూన్ ఆమ్లా పౌడర్, 1 టీ స్పూన్ నీమ్ పౌడర్, ఇవి 2 వేసుకొని ఇందులోకి కొద్దిగా ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమంటే మన హెయిర్ అనేది డ్రై అవ్వదు, ఎక్కువగా నరిషింగ్గా ఉంటుంది. అలాగే ఇందులోకి కర్డ్, దీన్ని కంప్లీట్గా మిక్స్ చేయడానికి ఎంత కర్డ్ కావాలంతా, నాకైతే అరౌండ్ ఒక 1/2 కప్ అంత కర్డ్ అయితే పట్టింది. నా హెయిర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇవన్నీ. ఒకవేళ లెంతీగా ఉంది లేదా ఇంకా షార్ట్గా ఉందంటే ఇవి అకార్డింగ్గా మనం తీసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఇంతే తీసుకోవాలి, రేషియో అనేం లేదు. ఈక్వల్గా ఆమ్లా పౌడర్ అలాగే నీమ్ పౌడర్ 2 ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది. ఇందులో అడిషనల్గా కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాము. ఈ ఆమ్లా నీమ్లో ఉండే ఈ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల ఈ డాండ్రఫ్ ఇష్యూస్, ఇచ్చినెస్ ఇవన్నీ ఉండవు. దీంట్లో ఉండే విటమిన్ సి అలాగే ఇంకా చాలా మంచి ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, చాలా నరిషింగ్గా ఉంటుంది, మన హెయిర్ సాఫ్ట్ షైనీగా కూడా అవుతుంది. ఎవరైనా ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు, డాండ్రఫ్ ఇష్యూ ఎక్కువగా ఉండేవాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా ఏదో ఒక హెయిర్ ప్యాక్ ఆర్ హెయిర్ కేర్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. దీంతోపాటు నేను యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టు ఇంటేక్ అనేది మనకు 80% మ్యాటర్ అవుతుంది. అంటే మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం, మనం ఎలాంటి, అంటే మన కోపం ఎక్కువ ఉంటుందా, కామ్గా ఉంటామా, దీనిపైన కూడా మన హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ క్వాలిటీ డిపెండ్ అవుతుంది. స్కిన్ కానీ హెయిర్ కానీ మన ఫుడ్ ఇంటేక్ అలాగే మన థాట్స్, మన బిహేవియర్ అనేది 80% డిపెండ్ అయితే 20% ఎక్స్టర్నల్గా తీసుకునేవి ఇలాంటి హెయిర్ ప్యాక్ కావచ్చు, హెయిర్ కేర్ అన్ని డిపెండ్ అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు పీస్ఫుల్గా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ అడిషనల్గా ఇలాంటి కొన్ని హెయిర్ కేర్ మనం ఫాలో అయితే మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని కలిపిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వదిలిన తర్వాత మన హెయిర్కి అంతా బాగా అప్లై చేసుకొని ఒక 1/2 hour to 40 minutes వదిలి మైల్డ్ షాంపూతో మనం హెడ్ బాత్ చేసినట్లయితే మంచిగా షైనీగా ఉంటుంది హెయిర్ అనేది. రెగ్యులర్గా వాడుతున్నట్లయితే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న వాడుతుంటే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అనేది డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గుతుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో నేను హెయిర్కి అప్లై చేసే ఆయిల్, చాలా హర్బ్స్ చేసి ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ కూడా షేర్ చేస్తాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈవెన్ నా డెలివరీ తర్వాత నేను అంత హెయిర్ ఫాల్ అయితే నేను ఫేస్ చేయలేదు, బికాజ్ ఈ ఆయిల్ యూస్ చేయడం వల్లే. సో ఆయిల్ అయిపోయింది, నెక్స్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే షేర్ చేస్తాను. నేను ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసి తర్వాత యోగా చేసి ఇల్లు అంతా ఊడ్చి, ఇంటి బయట ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేలోగా మా ధన్వి లేచేసింది. ఇంకా లోపలైతే మాప్ చేయాల్సిన పని మిగిలిపోయింది. ఇంకా లేగానే తన యాజ్ యూజువల్ బ్రష్ చేయించేసి వామ్ వాటర్ ఇచ్చిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తున్నాను. బికాజ్ ఇవాళ తనకు కూడా హెడ్ బాత్ చేపియాలి. ఆయిల్ తనకు ఒక 1 hour అయినా పెట్టి వదులుతాను. ఆల్రెడీ తన హెయిర్ కేర్, స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేశాను కదా, ఎవరన్నా చూడకపోతే అది చూడండి. పిల్లలు ఉండేవాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఎప్పుడు తనకి ఇలా
ఆయిల్ అప్లై చేసి ఒక 1 అవర్ వదులుతా అంతే. ఇంకా డే మొత్తం అలా పెట్టి వదలను. ఇంకా ఎలా అంటే ధన్వి నేనేం చేస్తే తను అదే చేయాలంటుంది. ఇక్కడ తను కూడా ఆయిల్ పెట్టుకుంటుంది చక్కగా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ధన్వి ఇలా ప్రతి పనుల్లోనూ చాలా, అసలు ఈ మధ్య అయితే తనలో ప్రతిదీ నేనేం వంట చేస్తాను ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తనకు తెలుసు, ఏమేమి ఫాలో అవుతాను. తనే స్నానం చేయాలంటుంది, తన పనులన్నీ తనే చేయాలంటుంది. ఆ ఇండివిజువాలిటీ అనేది తనకు ఆల్రెడీ వచ్చేసింది. అందుకే పిల్లల్ని మన ప్రతి పనుల్లో ఇన్వాల్వ్ చేసుకుంటుంటే వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లలు అంతే యాక్టివ్గా ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్క్రీన్ టైం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక పైన మన వీడియోస్ రెగ్యులర్ నేను వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. సో అందులోనే ధన్వి ఫుడ్ రెసిపీస్ షేర్ చేస్తూ, అలాగే పేరెంటింగ్ టిప్స్ కావచ్చు, ధన్వి రిలేటెడ్గా ఏమేమి నేను ఇంతకుముందు సపరేట్ వీడియోస్ చేసేదాన్ని ఇప్పుడు నా వ్లాగ్స్లోనే అయితే షేర్ చేస్తాను. కాబట్టి ఏ వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తే ఖచ్చితంగా బేబీ రిలేటెడ్ ఇన్పుట్ ఎంతో కొంత అయితే నేను షేర్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ధన్వికి జనరల్గా లేగానే పాలు ఇలా ఏమి ఇవ్వను. తనకి నెట్ మిల్క్ పౌడర్లో కొద్దిగా హనీ కలిపిస్తాను. ఒక్కొక్కసారి డీటాక్స్ డ్రింక్ కానీ లేదా ఏబీసీ జ్యూస్, నేను ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటే అది కొద్దిగా తాగుతుంది అంతే. పాలు రెగ్యులర్గా ఇవ్వను. కాబట్టి బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువగానే తింటుంది. సో పిల్లలు కొద్దిగా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బాగా తినాలి అంటే మార్నింగ్ లేవగానే వాళ్ళకి పాలు ఇవ్వడం, లేదా బిస్కెట్స్ ఇవ్వడం, లేదా వేరే ఏదైనా కొంచెం ఫిల్లింగ్గా ఉండేలాంటివి ఇచ్చినట్లయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కొద్దిగా తగ్గిస్తారు. కొంతమంది పిల్లలు స్కిప్ కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రెడ్ రైస్ పోహా వస్తుంది కదా, అటుకులు, దీంతో అటుకుల ఉప్మా అయితే చేస్తున్నా. సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. ఈ రెడ్ రైస్ అటుకులు బాగుంటుంది టేస్ట్ కూడా. దీనికోసం అయితే ఫస్ట్ కొద్దిగా ఆయిల్లోకి గ్రౌండ్ నట్స్ వేసి వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, ఉరద్దాలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. దీంట్లోకి అల్లం తురిమి వేస్తాను, చాలా బాగుంటుంది ఫ్లేవర్. దీంట్లోకి వెల్లుల్లి వేయను, జస్ట్ అల్లం మాత్రమే. తర్వాత ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ. మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్కి నేను ఇంగువ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే మన డైజెషన్కి బాగుంటుంది. అలాగే ఆ ఫ్లేవర్ మాకు బాగా ఇష్టం. అంటే మా ఇంట్లో అందరికీ ఇంగువ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తూ ఉంటాం మంచిది అనేసి. సో ఇంగువ ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తే మంచిది, డైజెషన్ బాగా అవుతుంది. ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి, తర్వాత ఒక 1 టొమాటో కట్ చేసి వేసుకొని ఇందులోకి కొత్తిమీర కూడా వేసి ఆ టొమాటోలన్నీ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ రెడ్ రైస్ అటుకులు ఏవైతేనే ఈ అటుకుల్ని నేను బాగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందే. ఇవి మామూలు మన అటుకుల్లాగా ఇవి అంత త్వరగా సాఫ్ట్ అవ్వవు, కొద్దిగా టైం తీసుకుంటుంది అండ్ కొంచెం వాటర్ ఎక్కువగా కూడా తీసుకుంటుంది. కాబట్టి బాగా వాష్ చేసి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా సోక్ అవుతాయి. సో ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి మరొక 2 to 3 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పోహా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అటుకుల్లో ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసాక నేను హెయిర్ ప్యాక్ చాలాసేపు అయింది కదా కలిపి పెట్టేసి ఇంకా హెయిర్ ప్యాక్ కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వదలాలి. సో ఈ గ్యాప్లో నేనైతే ఇల్లు మాప్ చేసేసి ధన్వికి స్నానం చేపించి దాన్ని రెడీ చేశాను. ఇల్లు మాప్ చేయడానికి కూడా ఇంతకుముందు నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఎలాంటి ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్స్ యూస్ చేయను, అంటే కెమికల్స్ ఉండేవి. సింపుల్గా కొద్దిగా ఉప్పు, పసుపు, వంట సోడా, పచ్చకర్పూరము, కొద్దిగా మనం యూస్ చేసి ఏ షాంపూ అయినా ఫ్యూ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసి దాంతో నేను ఫ్లోర్ క్లీన్ చేస్తాను, అంటే మాప్ చేస్తాను. సో దట్ చాలా షైనీగా ఉంటుంది. ఇది మన న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల చిన్న చిన్న పురుగులు రావు, అలాగే బొద్దింకలు, బల్లులు కూడా, స్మెల్కి బల్లులు కూడా ఉండవు. వైట్ స్ట్రెయిన్స్ అంటే తెల్ల మరకలు అయిపోతూ ఉంటాయి మనకు మామూలు కెమికల్స్ ఉండే ఫ్లోర్ క్లీనర్ యూస్ చేస్తే. దీంట్లో ఆ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ హైజీనిక్గా కూడా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా ఇవి మాత్రమే యాడ్ చేస్తుంటే, ఇంకా డెటాల్ ఉంటే డెటాల్ కూడా యాడ్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఇలా ఇంకా మాప్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక ఫ్రెష్ అప్ అయిపోయాక టెర్రస్ పైకి అయితే వచ్చాము. నేను ధన్వి వాక్ చేసినట్టు ఉంటుంది, అలాగే హెయిర్ కూడా డ్రై అవుతుందని. మాకైతే 9:30 అయినా కూడా చలిగానే ఉంటుంది, ఎండగా అస్సలు అనిపించదు. కొద్దిగా ఎండ వచ్చినా కూడా అంత ఎండగా అనిపించదు. అందుకే మేమైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 10:30, 11 ఆ టైంలో ఈ మధ్య వాకింగ్కి వస్తున్నాం. మార్నింగ్ వాక్స్కి అయితే అస్సలు వెళ్ళడం లేదు. ఈసారి బెంగళూరులో చలి చాలా ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ, అంటే ఇంతకు ముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే. మార్నింగ్ లేచి నేనైతే రెగ్యులర్గా 10 to 15 minutes అయినా నేను వాక్ చేస్తాను.
బికాజ్ ఆ మార్నింగ్ టైం ఆ ఎయిర్ కానీ ఫ్రెష్గా ఉంటుంది, నాకు కూడా మైండ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనేసి. బట్ లాస్ట్ ఒక 1 మంత్గా కూడా చలి చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ కమింగ్ 2 మంత్స్ కూడా విపరీతంగానే ఉంటుంది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత వాకింగ్కి వెళ్తే బెస్ట్ అనేసి కొద్ది రోజులుగా ఇదే ఫాలో అవుతున్నాము. ఇక మా ధన్వి ఏమో నాకు దిష్టి తీసేస్తుంది. తనకు నేను రోజులా కాకుండా కొంచెం ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా తను భలే అబ్జర్వ్ చేస్తుంది. ఇయర్ రింగ్స్ కానీ డ్రెస్ కొత్తదైనా ఏదైనా వేసుకుంటే అమ్మ సూపర్గా ఉన్నావు, ఇయర్ రింగ్స్ సూపర్గా ఉన్నాయి అనేస్తుంది. టక్కుని దిష్టి తీస్తుంది ముద్దుగా. అంబా పట్టుకొని వస్తావా? అమ్మో ఉమ్మ ఇస్తుందా? ఎట్లా ఇస్తుంది అమ్మకి ఒకసారి? ఇక్కడ మాకు ఇంటి పక్కన కొంచెము గ్రాస్, ఇంటికి చుట్టూ కొద్దిగా గ్రీన్ ఎక్కువగానే ఉంటుంది. డైలీ ఇక్కడ ఆవులు నడుగుతారనమాట మేపడానికి. సో ఆవులు వస్తున్నాయంటే ఎంత ఎగ్జైట్ అవుతుందో, డైలీ చూస్తుంది ధన్వి వాటిని పిలుస్తుంది, మాట్లాడుతుంది, చాలా ఎగ్జైట్ అయిపోతుంది. ఏందన్నా ఇంటికి వస్తే ఏం పెడతావు దానికి? అమ్మమ్మ తినిపించేస్తావా? ఇష్టంగా తినేస్తుందా? నీతోనా? అమ్మకు మాటలు రావురా, అందుకే అంబా నడిచేది, నోరున్న మాటలు రావు. ఇలాంటి డౌట్లు నీకే వస్తాయేనన్నా? అమ్మ ఎందుకు మాట్లాడదు? అందదమ్మా, ఇక్కడ నుంచి బయట ఉండలే అది అందదు. పెద్ద చేయనా కూడా రాదు రాజకుటి, రాదు. నేను ఇష్టమా ఎవరికి? అంబాక అందదమ్మా, చాలా దూరం ఉంది. అంబ బయట ఉంది, ఎక్కడో చూడు బయట ఉంది. మనం లోపల ఉన్నాం కదా. అవునా? అంబ మెడ పెద్దగా ఉందా? భుజాలు పెద్దగా ఉన్నాయా? నక్కులు చేతులు అన్ని పెద్దగా ఉన్నాయా? నీకన్నీ కనిపిస్తున్నాయా? ఇంట్లో ఉందంట, వేసుకోలేదంట. అవునా? చెప్పాల్సింటివి వేసుకొని. చెప్పిందా నీకు? చెప్పింది. ఏమని? నువ్వు చెప్పు, గుచ్చుకుంటుందా అనేసి చెప్పుమా. గుచ్చుకుంటుందా నీకు అంబా? గుచ్చుకోదంట దానికి ఏమి నాన్న? వేసుకోదంటనా? ఎందుకంట? ఇక ధన్విన్ కాసేపు ఆవులు చూస్తూ ఉంటుంది. నేను లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి వచ్చేసాను. నేను ఇటు రాగానే తను వచ్చేసింది దిగేసి. ఎప్పుడు నాకు ఒక చిన్న తోకలాగా తిరుగుతూనే ఉంటుంది నా వెనకాల. ఇంట్లో అన్ని పనులు నేను చేయాలి అంటుంది. రియల్లీ చాలా టఫ్ జాబ్ అనే చెప్పొచ్చు. వాళ్ళు నడవడం స్టార్ట్ కానంత వరకు ఒక ఎత్తు, నడవడం మొదలు పెడితే అన్నిటికీ మనకు ఉరుకులు పరుగులు అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం కూడా వెయిట్ లాస్ అవుతాము. స్టిల్ ఇప్పటికీ చాలా మంది అడుగుతుంటారు ధన్విని ఎలా హ్యాండిల్ చేస్తారు, స్క్రీన్ టైం లేదు అంటారు కదా అనేసి. మీరు నమ్మరు, నేను తనకు స్క్రీన్ టైం అలవాటు చేయాలని చెప్పేసి కొన్ని ఛానల్స్ని నేను చేసుకొని చూపిద్దాం స్టోరీస్ అలా అనుకున్నాను. తనంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను టీవీ ఆన్ చేసి కూర్చొని తనతో పాటు స్టోరీ చూద్దామన్న అమ్మ వద్దు నాకు ఇది, తనకు అలవాటు అయిపోయింది. సో అదేదో తనకు ఒకలాగా వద్దునే అంటోంది. ఓకే మంచిదే కదా, తను వద్దంటోంది కదా అనేసి నేను ఇంక ఓకే అవాయిడ్ చేశాను. తను ఫుల్ డే మీరు చూడొచ్చు నా ప్రతి వ్లాగ్లో చూసినా కూడా నేను ఆయన ఏం పని చేస్తానో అన్ని పనుల్లో తను ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ నేను వెల్లుల్లి ఒలుస్తున్నాను, తను వెల్లుల్లి ఒలిచడము, నేను వెజిటేబుల్స్ ఏమైనా సోక్ చేస్తే అవన్నీ వాష్ చేయడము. సో ఇలా నాకు అన్ని పనుల్లో తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే హెల్ప్ అంటే తను కూర్చొని ఇలా తనకు ఆడుకుంటూ ఉంటుంది. సో దట్ వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది. ఎర్లీ స్పీచ్ డెవలప్మెంట్ అంటే త్వరగా మాటలు రావడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నేను చెప్పేది ఒకటే, పిల్లల్ని మనము ఎలా మనకు స్ట్రెస్ కాకోకుండా ఎలా హ్యాండిల్ చేస్తామనేది అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అది బెనిఫిట్ అయ్యేలాగానే ఉండాలి. స్క్రీన్ టైం మన ఊరికి టీవీ పెట్టి మన పనులు చేసుకుంటే ఈజీగా అయిపోవచ్చు, బట్ దానివల్ల
ద్వారా పిల్లలు నేర్చుకోరు. అగైన్ దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది, పేరెంట్స్ పైన స్ట్రెస్ పడుతుంది, పిల్లల స్పీచ్ డిలే అనేసి ఇలా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయినా అట్లీస్ట్ పిల్లలకి వీలైనంత వరకు స్క్రీన్ టైం తగ్గించి మన డే టు డే లైఫ్, ప్రాక్టికల్ లైఫ్ ఏమైతే స్కిల్స్ ఉంటాయో అవి ఎక్కువ నేర్పించడానికి అయితే ట్రై చేయండి. ఇవాళ లంచ్కి అయితే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అలాగే చనా మసాలా రెండు కూడా సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో క్విక్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. రెండు చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే వెజిటేబుల్ పులావ్ కోసము కొద్దిగా ఒక 1 టీ స్పూన్ అంత నెయ్యి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ పులావ్కి నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మన హోల్ స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, సోంపు, జీలకర్ర, ఆవాలు, మేస్, కొద్దిగా కస్తూరి మేతి, ఇంకా మన దగ్గర ఏమేమైతే బిర్యానీ మసాలాలు ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఒక కార్డమం ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆనియన్ ఇలా పొడుగ్గా స్లైస్గా కట్ చేసి వేసుకొని, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకొని మనకి ఎంత రుచికి కావాలో అంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని మనం ఫస్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అని త్వరగా మగ్గుతాయి అండ్ అడుగంటకుండా ఉంటుంది. స్టీల్ కుక్కర్లో మనకు త్వరగా అడుగంటుతుంటుంది కదా, ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇవన్నీ కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1.5 టీ స్పూన్ అంతా కొరియాండర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది, నేను నెక్స్ట్ వీడియోలో రెసిపీ అయితే షేర్ చేస్తాను. అండ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయడం లేదు, బికాజ్ ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి సపరేట్ చిల్లీ పౌడర్ యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టమాటోని సన్నగా కట్ చేసి వేసుకొని కొత్తిమీర, పుదీనా రెండు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్స్డ్ వెజిటేబుల్స్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేయొచ్చు. నేనైతే స్ప్రౌటెడ్ బఠానీ, క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ అలాగే పొటాటో యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వేరే ఏ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకు ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసిన రైస్ని వాటర్ అంతా కూడా వంపేసి ఈ వెజిటేబుల్స్తో పాటు వేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఇలా రైస్ని ముందుగానే వేయడం వల్ల ఏమవుతుందంటే వెజిటేబుల్స్ అలాగే మసాలా ఈ ఆయిల్లోని రైస్ కుక్ అవ్వడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ చాలా సాఫ్ట్గా పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అయితే అవ్వదు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నేను బిర్యానీకి కానీ పులావ్ కానీ ఈ మెథడ్లోనే చేస్తాను, చాలా సింపుల్గా. ఇలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నా, దీనికి 2 గ్లాస్ వాటర్, అలాగే వెజిటేబుల్స్ అన్ని వేసాం కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ ఆ వెజిటేబుల్స్ కోసం అనేసి ఓవరాల్గా 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి ఉప్పు కారం చూసుకొని ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులావ్ అయితే రెడీ అవుతుంది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన చిన్న స్టెప్స్ని ఫాలో అవుతూ చేస్తే వెజిటేబుల్ పులావ్ అయితే పొడి పొడిగా అండ్ తినడానికి చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇక చనా మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్, అలాగే కొద్దిగా అల్లము, వెల్లుల్లి, మనకు ఎంత గ్రేవీ కావాలో అంత ఆనియన్ వెల్లుల్లిని కూడా వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ చాపర్ ఉన్నట్లయితే చాపర్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. చిన్నగా మనకు కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి థిక్గా, దానికోసం అయితే నేను ఇలా మిక్సీలోకి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టేశాను ఆనియన్. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2 టొమాటోలు, పెద్దవైతే 1, చిన్నవైతే 2 టొమాటోల్ని కూడా గ్రైండ్ చేసి ప్యూరీ లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ చేయడం కోసం ఒక చిన్న కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఇవన్నీ ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. నేను యాక్చువల్గా పులావ్ అలాగే ఈ చనా మసాలా సైడ్ బై సైడ్ చేస్తూ ఉన్నాను, బట్ రెసిపీ క్లియర్గా ఉండడం లేదు అన్నారు కదా, సో ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పేసి నేను సపరేట్గా షేర్ చేస్తున్నాను క్లారిటీ కోసము. ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ప్యూరీ అంతా కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. నేను మోస్ట్ ఆఫ్ ద మసాలా రెసిపీస్కి, పులావ్, బిర్యానీ అన్నిటికీ కూడా ఈ ఒక బిర్యానీ మసాలానే యాడ్ చేస్తాను. సపరేట్గా గరం మసాలా అంతా నేను వెయ్యను, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసి బాగా మిక్స్ చేసి
ఇందులోంచి ఈ మసాలాల నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎంత లేదన్నా ఒక 5 to 6 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆ మసాలాల పచ్చివాసన అంతా పోయి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఈ గ్యాప్లో నేను వచ్చేసి పాత్రలన్నీ కడిగేస్తున్నాను. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు కుక్ చేసిన పాత్రలన్నీ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటే కొద్ది బర్డెన్ తగ్గుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ప్లానింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఒక పని ఇప్పుడు మనకు ఈ మసాలా అంతా కూడా కుక్ అయ్యేంత వరకు పోయి కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. కూర్చొని లేసి అలా పనులు చేస్తుంటే చాలా బర్డెన్గా అనిపిస్తూ ఉంటుంది. మనం కిచెన్కి ఒకసారి వచ్చామంటే ఆ పని ఫినిష్ అయ్యేంత వరకు అక్కడ ఏం పనులు ఉన్నాయో అవి ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మళ్ళీ కిచెన్కి రావాలి అనే ఆలోచన కూడా ఉండదు. నేను చెప్పేది ఒకటే, నేను ఇంతకు ముందు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి కిచెన్లో లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి వచ్చేదాన్ని. మిగిలిన టైం అంతా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు అంతే, బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, తర్వాత దాన్ని హోమ్ స్కూలింగ్, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తాను, తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు కిచెన్ వంక పోము. సో ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే నేను ఆ మసాలా ఉడికేలోగా ఈ పాత్రలన్నీ కడిగేస్తున్నా. సో ఈ పాత్రల పని కూడా అయిపోతుంది, ఫ్రీ అయిపోతాం కదా. ఇంతే మనకు మేజర్గా మన హోమ్ మేకర్స్కి ఎస్పెషల్లీ ఆర్ వర్కింగ్ ఉమెన్ ఎవరైనా సరే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకొని ఫినిష్ చేసుకుంటూ పోతే స్ట్రెస్ ఉండదు, పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి అండ్ మనకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. అందుకే మనం ముందు రోజు పడుకోబోయే ముందు ఒక 5 minutes టైం స్పెండ్ చేసి ఒక బుక్లోనో డైరీలోనో లేదో నేను ఇయర్లీ ప్లానర్ యూస్ చేస్తాను కదా, ఆ ప్లానర్ కూడా మీతో షేర్ చేశాను. అలాంటి ఒక ప్లానర్లో కానీ నెక్స్ట్ రోజు ఏమేమి పనులు ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా అన్నీ కూడా రాసుకొని పెట్టినట్లయితే ఏమేమి పనులు ఉన్నాయో మనకు ఒక ఐడియా ఉంటుంది. మార్నింగ్ లేగానే చక్కచక్క ఒక్కొక్క పని ఫినిష్ చేసుకుంటూ పోతే ఒక 11:30, 12 తర్వాత ఫ్రీ అయిపోతాం మనము. ఇంకా లంచ్ ఇవన్నీ అయిపోయాక కొంచెం ఆఫ్టర్నూన్ మనకంటూ కొద్దిగా ఫ్రీ టైం ఉండేలాగే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఇదే నేను అందరికీ సజెస్ట్ చేసేది. ప్లానింగ్ లేకోకుండా నేను పనులు చేస్తూ ఉంటానంటే రోజంతా చేస్తూనే ఉండాలి, అలా అయిపోతూనే ఉంటుంది. ఇక నేను ఈ పాత్రని కడిగేలోగా ఈ మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పచ్చివాసన అంతా పోయి ఆయిల్ ఇలా బయటికి వచ్చిన తర్వాత నేను ఈ చనా అయితే నైటే సోక్ చేసి పెట్టుకున్నా. మనం ఓవర్ నైట్ సోక్ చేసిన చనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనకు ఒకవేళ ఈవినింగ్ కుక్ చేసే అయితే మార్నింగ్ సోక్ చేస్తే సరిపోతుంది. ఇలా సోక్ చేసిన చనా అంతా ఒకసారి బాగా వాష్ చేసి ఆ వాటర్ పడేసి ఈ కుక్కర్లోకి అయితే వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసి బాగా కలిపి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే చనా మసాలా అయితే రెడీ అయిపోతుంది. మనం కొంచెం 4 to 5 విజిల్స్ కుక్ చేసుకుంటేనే ఈ చనా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మూత తీసేసి చూస్తే ఎంత గ్రేవీ చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. దీంట్లోకి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకూడదు, కొద్దిగా తక్కువ వాటర్ ఉండి థిక్గా ఉంటేనే ఈ గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఇంకొక ఫైనల్ స్టెప్ అయితే మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 teaspoon నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి బదులు బటర్ వేస్తే యాక్చువల్లీ టేస్ట్ బాగుంటుంది, బట్ మా ఇంట్లో బటర్ అంత ఇష్టంగా తినరు, సో నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కస్తూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఈ చనా మసాలాకి టేస్ట్ అంతా కూడా ఈ కస్తూరి మేతి వల్లనే వస్తుంది. మనము ఒకవేళ ముందుగా ఆయిల్లో వేసినట్లయితే ఒక్కొక్కసారి చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా చేదు ఉండకూడదు అంటే ఫైనల్గా ఇలా అంతా కుక్ అయిన తర్వాత ఫైనల్గా కస్తూరి మేతిని కొద్దిగా క్రష్ చేసి వేసేసి ఒక 2 minutes పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలా అయితే రెడీ. చూడొచ్చు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా థిక్గా ఉంది. ఒకవేళ వాటర్ ఎక్కువ అయినట్లయితే మీరు ఒక పప్పు గుత్తి లేదా గ్లాస్ తోటి కొద్దిగా మ్యాష్ చేస్తే ఈ చనా అంతా కూడా కొద్దిగా మ్యాష్ అవుతుంది కదా, గ్రేవీ థిక్గా అవుతుంది. ఒకవేళ పల్చగా అయితే మాత్రమే, లేదు అంటే మీరు ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. ఇంతే సింపుల్గా చనా మసాలా అయితే రెడీ అయిపోయింది. నేనైతే యాక్చువల్గా సైడ్ బై సైడ్ కేక్ కూడా ప్రిపేర్ చేశాను ఈ చనా మసాలా అయ్యేలోగా, బట్ రెసిపీ నేను డీటెయిల్గా సపరేట్గా షేర్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పేసి. న్యూ ఇయర్ కదా, కేక్ కట్ చేయకపోతే ఎలా. మాకు యాక్చువల్గా అంత కేక్ కటింగ్ ఇవన్నీ పెద్దగా అలవాటు లేవు, కాకపోతే మా ధన్వికి ఇష్టం కేక్స్ ఇవన్నీ కట్ చేయడము. తనకు నేను ఇంట్లో రెగ్యులర్గా కేక్స్ చేస్తాను కదా, తనతో కట్ చేపిస్తూ ఉంటా, సో అలా ఇష్టము. అండ్ తను ఇంకా స్కూల్కి వెళ్తే చూస్తుంది తను కూడా పిల్లల్ని కేక్ కటింగ్ ఇవన్నీ. దాని నుంచి ఆ కల్చర్ నుంచి దూరం చేయలేము, అట్లీస్ట్ హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. తను ఇప్పటి వరకు కూడా బయట కేక్స్ అంతా కూడా ఎప్పుడో 1 or 2 అలా తినింది, కానీ మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్సే తనకు ఇచ్చిండేది. ఇవాళ కూడా ఒక హెల్దీ నో మైదా, నో షుగర్, నో ఎగ్ కేక్ రెసిపీ షేర్ చేస్తాను. చాలా మాయిస్ట్గా, చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. ఒకసారి ఈ కేక్ రెసిపీ ట్రై చేయండి, పిల్లలకే కాదు మనం కూడా ఎంజాయ్ చేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది.
ఇక ఈ కేక్ కోసం అయితే ఫస్ట్ ఈ జాగరీ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 3/4 కప్ జాగరీ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి జస్ట్ ఇది మరగనిస్తున్నాను. ఈ జాగరీ అంతా కూడా బాగా కరిగేంత వరకు, అంతే, పాకంలాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ లాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. నేనైతే ఆర్గానిక్ జాగరీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను, లేదంటే నార్మల్ బెల్లం కూడా తురిమి ఇలా వాటర్ లాగా అయితే జాగరీ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే క్యాషూ, ఆల్మండ్, వాల్నట్, పిస్తా అయితే వేసుకుంటున్నాను. పక్క ఇంతే మెజర్మెంట్ అనేం లేదు, మనకి ఎంత కావాలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి కొద్ది కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా అయితే చేయకూడదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 3/4 కప్ కర్డ్ వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ జాగరీ సిరప్ని కూడా చల్లగయ్యాక కొంచెం గట్టిగా అవుతుంది, కానీ ఏం పర్లేదు, అలాగని పాకంలాగా అవ్వకుండా అయితే చూసుకోండి. ఇది కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకు సేమ్ బేకరీలో ఉండేలాంటి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. వద్దు అనుకుంటే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, అది వేసినా కూడా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా మెల్టెడ్ బటర్ లేదా ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల మనకు మంచి టెక్స్చర్ వస్తుంది, కేక్కి సాఫ్ట్గా వస్తుంది. నేనైతే మెల్టెడ్ గీ వేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను బాగా విస్క్ చేస్తున్నాను. లేదు మన దగ్గర విస్కర్ లేదు మనకు అంటే నార్మల్ స్పూన్తో కానీ దేంతో అయినా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటేనే మనకు కేక్ మంచి ప్లఫీగా వస్తుంది. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో మనకు ఇది బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1.5 కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక 3 టీ స్పూన్ అన్స్వీటెండ్ కోకో పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కోకో పౌడర్ ఆప్షనల్, వద్దు అంటే స్కిప్ చేయొచ్చు, ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు. ఇది వేయడం వల్ల మనకు చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, కేక్ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా ఎక్కడ లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేయాలి. కొద్దిగా ఇది టైం టేకింగ్ పార్ట్ ఇది ఒకటి, ఎందుకంటే పిండి అంతా కూడా మనకు గడ్డలు లేకుండా మిక్స్ అవ్వాలి. నేను హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి దీంతోనే ఒకే డైరెక్షన్లోనే విస్క్ చేస్తున్నాను ఒకసారి అంతా దీన్ని. సో మనకు ఇలాంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా టైం సేవ్ అవుతుంది, పని ఫాస్ట్గా అయిపోతుంది మనకు, అండ్ ఎఫిషియెంట్గా కూడా జరుగుతుంది. లేదు అంటే మనం చేత్తోనే బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇదంతా మిక్స్ అవ్వాలి, ఎక్కడ లంప్స్ ఉండకూడదు. ఇది ఒకే డైరెక్షన్లోనే ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు కేక్ టెక్స్చర్ అండ్ ప్లఫీగా వస్తుంది. లేదు అంటే అన్ఈవెన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంత మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్, ఇందులోంచి నేను మా డ్రై ఫ్రూట్స్ ఏవైతే చిన్న చిన్న పీసెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇలా కేక్ మిక్స్ చేసేటప్పుడే వేస్తున్నాను. తినేటప్పుడు అవి మనకు తగులుతుంటే నోటికి చూ చేయడానికి బాగుంటుంది. అలాగే కొద్దిగా ఈ చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఇలా మిక్స్ చేయడానికి అయితే నేను యాడ్ చేశాను. ఇవన్నీ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి. మనము ఎలా పడితే అలా బాగా తిప్పేస్తే కేక్ అయితే సరిగ్గా రాదు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదంటే ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగైతే చూడాలి. అండ్ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా మరీ వాటరీగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఒకవేళ వాటర్ కానీ అదే మన షుగర్ సిరప్, మన జాగరీ సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువైనా, పెరుగు ఎక్కువైనా కొద్ది గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. లేదు కొద్ది గట్టిగా అయిందంటే కాంచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. నేనైతే ఇవాళ ఓవెన్లో బేక్ చేస్తున్నాను. సో దీనికోసం 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేస్తున్నాను. లేదు స్టవ్ మీద చేయాలంటే ఒక మందంగా ఉన్న కడాయిలో ఒక స్టాండ్ ఏదైనా పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ కేక్ ట్రేలోకి బ్యాటర్ అంతా వేసుకుంటాను. ఈ కేక్ ట్రే నేను రీసెంట్గా మొన్ననే అమెజాన్లో తెప్పించుకున్నాను, బాగుంది. ఇందులో మనకు లాక్ లాగా సిస్టమ్ ఇచ్చారనమాట. లాక్ ఓపెన్ చేస్తే మన కింద టిన్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ట్రే లాగా మనకు. సో కేక్ ఈజీగా సెపరేట్ అయిపోతుంది. దీనికి అడుగున కొద్దిగా నెయ్యి రాసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేయచ్చు, లేదు అంటే ఇలా కొద్ది గోధుమ పిండిని చల్లించుకొని అన్ని సైడ్స్ ఈక్వల్గా మిక్స్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసి మిగిలిన గోధుమ పిండిని పడేయాలి. సో ఇలా చేయడం వల్ల మనకు అడుగున మనకు కేక్ అనేది అడుగంటకుండా ఉంటుంది. మన కేక్ ప్రిపేర్ అయిన తర్వాత ఈజీగా మనకు వచ్చేస్తుంది అంటుకోకుండా. అంతే స్టెప్ అందుకోసమే చేస్తాము. అండ్ మనకు కేక్ సాఫ్ట్గా రావాలి అంటే బేకింగ్ పౌడర్
పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ చేసి పెట్టి చాలా రోజులు అయిందంటే కేక్ అనేది హార్డ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకు మిక్స్ చేసుకునే బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మెజరింగ్ కప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేవు అంటే ఏ కప్తో మీరు గోధుమ పిండి తీసుకుంటున్నారో అదే కప్తోని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము మెజర్ చేసి తీసుకున్నట్లయితే కేక్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఈ కేక్ అంతా కూడా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. ఈవెన్గా కుక్ అవుతుంది కేక్ అనేది. ఒక్కొక్కసారి మన కేక్ చేస్తున్నప్పుడు అన్ఈవెన్గా ఒక సైడ్ ఉబ్బినట్టుగా వస్తుంటుంది కదా, అలా రాకూడదు. ఈవెన్గా రావాలంటే ఇలా ట్యాప్ చేసి అంత ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వాలి. ఇంకా ఫైనల్గా మిగిలిన ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. మంచిగా చూడడానికి లుక్ బాగుంటుంది కదా, సో అందుకోసం ఇది వేస్తున్నా. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీవి. మీరు నమ్మరు, బయట దానికన్నా చాక్లెట్ కేక్ మనం బయట తీసుకుంటాం కదా, అంతకన్నా టేస్టీగా ఉంది ఈ కేక్. మా ఇంట్లో అందరికీ నచ్చింది. అండ్ హ్యాపీగా 3 days మనము బయట ఫ్రిడ్జ్లో కాకుండా బయట 3 days మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫైనల్గా చాకో చిప్స్ వేస్తున్నా. పిల్లలకి చాకో చిప్స్ చాలా నచ్చుతాయి కదా, సో ఇంకా చాకో చిప్స్ కూడా వేసేసి ఈలోగా ఓవెన్ కూడా హీట్ అయిపోయింది. నేను 180 degrees Celsius దగ్గర 35 minutes కుక్ చేస్తే పర్ఫెక్ట్గా కేక్ అయితే కుక్ అయిపోయింది. ఇన్ బిట్వీన్ ఒక 20-25 minutes దగ్గర ఒకసారి చెక్ చేశాను. స్టిల్ ఇంకా కొద్ది కుక్ అవ్వాల్సిందే టూత్పిక్లో టెస్ట్ చేస్తే. సో ఇలా 35 minutesలో అయితే కేక్ రెడీ అయిపోయింది. ఒకవేళ స్టవ్ మీద చేసేవాళ్ళైనా చూడండి, ఇన్ బిట్వీన్ ఒక 20 minutes తర్వాత ఒకసారి టూత్పిక్తో గుచ్చి చూస్తే మనకు కుక్ అయిందో లేదా తెలుస్తుంది. నాకు తెలిసి ఒక 1/2 hour or 35 minutesలో అయితే కేక్ రెడీ అయిపోతుంది. సింపుల్. ఇంకా కేక్ కూడా పెట్టేసి వచ్చేసా. నాకు చనా మసాలా అయిపోయింది, లంచ్కి ఏం కావాలో అయిపోయింది. ఇంకా ఇది నా ఫ్రీ టైం, నా మీ టైం ఇది యాక్చువల్గా అయితే. ధన్వి పడుకొనేసింది. సో తను లంచ్ అయ్యే టైం కరెక్ట్గా ఒక 1:32 కల్లా లేచేస్తుంది పడుకొనింది కాబట్టి. ఈ గ్యాప్లో నాకు ఒక రిలాక్సింగ్గా ఒక 45 minutes అయితే దొరికింది. ఈ టైంలో నేను నాకు ఇష్టమైన టీవీ షోస్ కానీ మూవీ ఏదైనా సరే చూస్తే, ఇక్కడైతే నేను రానా దగ్గుపాటి షో చూస్తున్నా అమెజాన్ ప్రైమ్లో. ఏదైనా సరే మనకి ఇష్టమైన పని అయితే చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మనం ప్లాన్ చేసుకొని 1 by 1 చేసుకుంటూ వచ్చినట్లయితే మనకంటూ కొద్దిగా రిలాక్సింగ్ టైం దొరుకుతుంది. ఈ టైంలో మనకు ఇష్టమైన ఏ పనైనా చేయొచ్చు. సెల్ఫ్ కేర్ అనేది నేను చెప్పాను కదా రెజల్యూషన్లో, ఇదే సెల్ఫ్ కేర్. మనకి ఏది కావాలో ఆ పని చేసుకోవడానికి కొద్దిగా టైం దొరుకుతుంది. మార్నింగ్ నుంచి చూడొచ్చు ధన్విని హ్యాండిల్ చేస్తూ అన్ని పనులు ఫినిష్ చేసుకొని 1 by 1 నాకంటూ కొద్దిగా టైం కూడా దొరికింది. నాకు ఇష్టమైన షో కూడా నేను చూడగలిగాను. సో దట్ నాకు స్ట్రెస్ ఫ్రీగానే ఉంది. స్ట్రెస్ అనేది అస్సలకి లేదు. అన్ని పనులు అయిపోయాయి. నాకు ఇంకా స్నాక్ కూడా కేక్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ ధన్వి లేచి లంచ్ అయ్యాక కేక్ కటింగ్ వరకు కూడా నాకు ఇంకే పనులు లేవు. ఇంకా నైట్ డిన్నర్కి డైరెక్ట్గా కిచెన్కి, అంతవరకు ఫ్రీ టైమే, ఏమైనా చేసుకోవచ్చు. చూసారా ఎంత మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇలా మనకు చాలా టైం అనేది మనకు మిగులుతుంది. సో ప్లాన్ యువర్ డే, అదే మనకు మెయిన్ ఫార్ములా. ఇది ఫాలో అయినట్లయితే మనకు స్ట్రెస్ ఫ్రీగా మన డేని మనము హ్యాండిల్ చేయగలం. ఒకసారి మనకు ఆ స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ తగ్గితే అన్నెసెసరీ కోపాలు, ఇంట్లో వాళ్ళని తిట్టడం, పిల్లల్ని కొట్టడం ఇవన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయి. ఇక ధన్వి కూడా లేచేసింది. లంచ్ ఫినిష్ చేసేసాము. యాక్చువల్గా ఇంకా కేక్ కట్ చేద్దాం ఈవినింగ్ అనేసి కేక్ చూపిస్తున్నాలో. కేక్ బాగా సెట్ అయిపోయింది, చాలా సాఫ్ట్ ఫ్లఫీగా వచ్చింది. మా ధన్వి కేక్ చేస్తున్నానని చెప్పలేదు, ఎందుకంటే తను ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఆగదు, కావాలి అంటుంది. సో తనకు తెలియకుండానే ఉన్నాను. ఇంకా తన సర్ప్రైజ్ అయిపోయింది ఆ కేక్ చూడగానే. చూడొచ్చి ఎంత ఎగ్జైట్ అయిపోతుందో తను. కేక్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి ఎక్కడో ఒక చోటుకి అయితే వెళ్తూ ఉంటాము. బట్ రీసెంట్గానే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్ళేసి వచ్చాం కదా, ఈసారి ఎక్కడికి వద్దు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఇలా డేని అయితే ప్లాన్ చేసుకున్నాము. ధన్వి కూడా సూపర్గా ఎంజాయ్ చేసింది. అండ్ సింపుల్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ మాకు కూడా మార్నింగ్ నుంచి ఎలాంటి స్ట్రెస్ హడావిడి లేకోకుండా పీస్ఫుల్గా ఇంట్లోనే హెల్దీ రెసిపీస్, అలాగే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఫ్యామిలీ తోటి ఇలా సింపుల్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ న్యూ ఇయర్ డే ఎలా గడిచింది నాకు కన్విన్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. అల్ట్రా సాఫ్ట్ వచ్చింది కదా.
సరే కావాలి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా వచ్చింది. ఎలా ఉంది మా కేక్? సూపర్. నేను మామూలుగా తినను, కానీ ఎక్కువ స్వీట్ లేదు. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది మా న్యూ ఇయర్ అయితే ఈరోజు ఇలా గడిచింది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని నా కమెంట్ లో షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.